వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి రోజు జిల్లేడు ఆకులు, రేగిపళ్ళు తల మీద పెట్టుకొని తలస్నానం అయితే ఖచ్చితంగా చేయాలి. అలా చేస్తే మనకున్న చీడపీడలు, గ్రహబాధలు అన్నీ పోతాయంట. ఖచ్చితంగా పరవాన్నాన్ని అయితే తయారు చేసి అది కూడా సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టాల్సి ఉంటుంది. దీనికోసం స్వచ్ఛమైన ఆవపాలని వాడాలి. అలాగే 5 గుప్పిళ్ళ బియ్యాన్ని అయితే వేసి పరవాన్నాన్ని వండాలి. అది వేస్తూ కూడా ఓం సూర్యాయ నమః, ఓం గ్రహీ సూర్యాయ నమః, ఓం నమో నారాయణాయ నమః, ఓం లక్ష్మీదేవియే నమః అని మంత్రం చెప్పుకుంటూ 5 సార్లు అయితే వేయాలి. ఆ పరవాన్నాన్ని గరిటెతో కాకుండా ఇలా చెరుకు గడతో అయితే తిప్పుతూ వండాల్సి ఉంటుంది. నేనైతే ఈ పరవాన్నం ఉడికే లోపుగా రథాన్ని అయితే తయారు చేసుకున్నాను. దానికోసం చిక్కుడుగాయలను అయితే కడిగి పెట్టుకొని ముందుగానే నా దగ్గర చీపురు పుల్లలు లేవండి. చాలామంది చీపురు పుల్లలు వాడతారు. దానికి బదులుగా టూత్ పిక్స్ని అయితే యూజ్ చేసి నేను రథాన్ని అయితే తయారు చేసుకున్నాను. ఇలా చేయొచ్చో లేదో నాకైతే తెలీదు, కానీ తయారు చేయడానికి సులువుగా వీలుగా ఉందని చెప్పి ఆ టూత్ పిక్స్ని అయితే యూజ్ చేశాను. పూర్వకాలం నుంచి కూడా చీపురు పుల్లలనే వాడతారు. నేనైతే ఇలా చేశాను. నేను చేసిన పూజల్లో కానీ, నేను చేసిన పనుల్లో కానీ ఏమన్నా తెలియని తప్పులుంటే ఎక్స్క్యూజ్ చేయండి. తెలియని విషయాలు ఏదన్నా ఉంటే కనుక కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. నెక్స్ట్ ఇయర్ పూజకి తప్పకుండా పాటిస్తాను మీరు చెప్పిన నియమాలన్నిటినీ కూడా. నాకు తెలిసిన విధంగా, నాకు తోచిన విధంగా రథాన్ని అయితే తయారు చేసుకున్నాను. ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా సూర్యదేవుడికి అయితే పూజ చేసుకుంటూనే వచ్చానండి. నా పెళ్ళయి 9 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ రథసప్తమి సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఈరోజు ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది మా ఫ్యామిలీలో. మాకు ఒక పాప పుట్టింది కూడా ఈ రోజునేనండి. రథసప్తమి రోజునే మాకు ఒక పాప పుట్టింది. అందుకని ఖచ్చితంగా ఈ రోజునైతే చాలా స్పెషల్గా ట్రీట్ చేస్తాం. చాలామంది బర్త్డేస్ అంటే డేట్ వైజ్ చేసుకుంటారు, కానీ తిథి ప్రకారం చేసుకోవాలనేది పూర్వకాలం పద్ధతి. నేనైతే మా పాపకి అటు తిథి ప్రకారం ఇటు డేట్స్ ప్రకారం కూడా తనకి పుట్టినరోజునైతే సెలబ్రేట్ చేస్తాను. తిథి ప్రకారంగా అయితే ఈరోజు తన పుట్టినరోజు. మీరందరూ కూడా తప్పకుండా మా పాపకి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అలాగే మనందరికీ కూడా ఆ సూర్యదేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. ఆయన ఉంటేనే కదా పాడి పంటలు పండాలన్నా, ఏ పనులు జరగాలన్నా వెలుగుతోనే కదా మన జీవితాలు ఉండేది. కాబట్టి ఆ సూర్యదేవుని ప్రార్థించి మన కోరికలను అయితే కోరుకుందాం. తప్పకుండా నెరవేరితే నేనైతే రథాన్ని తయారు చేసేసాను. ఆ సూర్యుడి ఆశీస్సుల్లో సూర్యకాంతులు పడేలాగా తులసి మొక్క ఉంటుంది మా ఇంట్లో బాల్కనీలో. అక్కడ నేనైతే పూజ సెలబ్రేట్ చేసుకున్నానండి. పూజ చేసుకున్నాను. ఎందుకంటే మేము ఉండేది అపార్ట్మెంట్లో. టెర్రస్ మీదకి వెళ్ళి చేసుకోవచ్చో లేదో నాకు తెలీదు. అందుకని బాల్కనీలో తులసి కోట దగ్గరికి సూర్యుడు నేరుగా కిరణాలు అయితే పడుతుంటే అక్కడే నేను పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమలతో తులసి కోట ఎదురుగుండానే ముగ్గు వేసి సూర్యకిరణాలు పడుతున్న దగ్గర రథసప్తమిని అయితే చేసుకున్నాను. మొదటిగా దానికి వినాయకుడిని, పసుపు గణపతిని అయితే తమలపాకులో పెట్టి పూజ చేస్తున్నాను. దానికి పసుపు కుంకాలు అన్నీ పెట్టి పూజ అయితే చేస్తున్నాను. వినాయకుడికి జిల్లేడు పూలు అంటే చాలా ఇష్టం, తెల్ల జిల్లేడు పూలు. అందుకని నేను ఆ జిల్లేడు పూలు తెప్పించుకున్నాను. వాటితో పూజ చేద్దాం అని చెప్పి. అలాగే సూర్యుడికి ఎరుపు రంగు అక్షింతలన్నా, ఎరుపు రంగు పుష్పాలన్నా చాలా ఇష్టం. అందుకని నేను ఎర్ర గులాబీ పూలతో రథాన్ని తయారు చేశాను. అలాగే సూర్యదేవుడిని, వినాయకుడిని కూడా ఎర్రటి పూలతోనే పూజించాను. అండ్ నేను వండిన ప్రసాదాన్ని ఇలా 7 చిక్కుడు ఆకుల్లో పరమాన్నం పెట్టి దాంతో పాటుగా రేగిపళ్ళను కూడా నైవేద్యంగా పెట్టాను. అలాగే ఒక పక్క తాంబూలంగా అట్టిపళ్ళుని, బెల్లం ముక్కని పెట్టాను. నాకైతే పూజ బాగా జరిగింది అనిపించిందండి. ఇలా 7 జిల్లేడాకుల్లోని ప్రసాదం పెట్టి విడిగా మళ్ళీ ఇంకొక కప్పులో కూడా పరవాన్నాన్ని అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్నాను. అలాగే జిల్లేడు పువ్వులతో, చిక్కుడు పువ్వులతో ఆ రథాన్ని అయితే అందంగా అలంకరించుకున్నాను. మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను. మీ పూజ ఎలా జరిగిందో కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి.